ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుడు కృపతో దేవుని ఆశీర్వాదంతో నింపబడుతున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ఆత్మీయంగా ఎదుగుతూ ఆశీర్వాదాలను నడిపించబడుతున్నామని దేవుని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రతిదినం కూడా దేవుని ద్వారా మనం ప్రోత్సహించబడుతున్నాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడుతున్నాం. ఈ దినము ఆశీర్వాదకరంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఇవన్నీ కాక విశ్వాసమును దారి పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఈరోజు దేవుడు మనకు బలమైన జ్ఞానవంతమైన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మీరు శక్తిమంతులు అవుతారు. ఎలా అవుతారు అంటే, విశ్వాసం అనే డాలును పట్టుకున్నప్పుడు మనకు శక్తి వస్తుందని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనకు ఉండవలసింది బలమైనది ఏంటంటే విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం అన్నిటికంటే గొప్పది దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం వేటితో పోరాడాలి అన్నీ కూడా పై వాటిలో చెప్తూ లాస్ట్గా ఏమని చెప్తున్నాడంటే, చివరిగా మీరు అపవాదితో ఎదిరించాలి అంటే అపవాది అగ్ని బాణాలు వేస్తాడు. అపవాది వాడు డైరెక్ట్గా మనకు కనిపించడు దేవుని బిడ్డలారా. ఒకవేళ డైరెక్ట్గా కనిపిస్తే మనం ఓడించవచ్చు, కానీ వాడు డైరెక్ట్గా కనిపించడు కనుక నీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాడు, నీ ఆరోగ్య పరిస్థితిని దెబ్బతీస్తాడు, నీ భర్త ద్వారా నిన్ను నలిపివేస్తాడు, నీ భార్య ద్వారా నిన్ను ఇబ్బంది పెడతాడు. నీకున్న ప్రతి పరిస్థితి చదువు పరంగా, ఇరుగు పొరుగు వారి పరంగా, నీ స్నేహితుల పరంగా, బంధువుల పరంగా ఇట్లా తెలియకుండా మరి వాడు పనిచేస్తూ ఉంటాడు. కనుక వాటి ద్వారా వాడు పనిచేస్తున్నప్పుడు వాడి యొక్క అగ్ని బాణంలో నువ్వు ఆర్పుటకు నీకు బలం ఉండాలి, శక్తి ఉండాలి, అన్నిటికంటే విశ్వాసం ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉండగా, ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంటుందో నీవు శక్తిని పొందుకుంటావు, విశ్వాసంతో ముందుకు కొనసాగుతావు, ఒక ఆశీర్వాద పదంలో నడిపించబడతామని దేవుడు తెలియజేస్తూ ఉండగా మనందరం కూడా విశ్వాసంతో నింపబడతాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రక్తరోగంతో ఉన్న స్త్రీ యేసు యొద్దకు వచ్చినప్పుడు యేసు ఆమెను అంటాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునమ్మా అని చెప్పినట్లుగా విశ్వాసం ఒక్కటే నీ రోగం నుంచి నీకు విడుదలనివ్వగలుగుతుంది. చీకటి శక్తులతో బంధించబడిన వ్యక్తిని యేసు యొద్దకు తెచ్చినప్పుడు దానికి ముందు శిష్యులు యొద్దకు తీసుకొని వెళ్తారు దేవుని బిడ్డలారా. అప్పుడు శిష్యులు వెళ్ళగొట్టలేరు. అప్పుడు శిష్యులు అంటారు, మేము ఎందుకు చేయలేకపోతున్నాం అన్నప్పుడు యేసు అంటాడు, మీ అల్ప విశ్వాసం చేతనే, మీ అవిశ్వాసం చేతనే ఈ కార్యాన్ని నేను జరిగించలేకపోయాను అని చెప్తాడు. కనుక ఈరోజు చీకటి శక్తులు వెళ్ళిపోవాలన్నా, అనారోగ్య బంధకాల నుంచి విడుదల పొందుకోవాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఒకటే ఒకటి బలం, ఒకటే ఒకటి ఆయుధం, అది విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసంతో మనం నింపబడ్డాం. అపవాది అనేక రీతులుగా వాడు విశ్రమిస్తూ ఉంటాడు. అది మనుషుల వలన కలగదు, కానీ కేవలం అపవాది నుంచి మనకు వచ్చే అగ్ని బాణం, వాటిని ఆర్పడానికి మీకు శక్తి ఉండాలి. ఆ శక్తి ఏంటంటే విశ్వాసం. ఎక్కడ కృంగిపోకుండా, ఎక్కడ వైదొలగకుండా విశ్వాసంతో నింపబడతాం. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల విశ్వాసం. ప్రతిదినము కూడా వాగ్దానాలు చూడటం వల్ల మన విశ్వాసంతో నింపబడతాం. ఆరాధనలో కలుసుకోవడం వల్ల, దేవుణ్ణి ఆరాధించడం వల్ల, ఉదయకాలపు ఆరాధనలు, సాయంత్రకాలపు ఆరాధనలు, ఉపవాస ఆరాధనలు, ఇవన్నీ ఆరాధనలు దేవుడు అద్భుతాలు చేయడం వలన, కొన్ని గొప్ప కార్యాలు దేవుడిని పట్ల జరిగించడం వల్ల నీకు విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసం ద్వారా అపవాదను ఎదిరించగలవు, వాడిని ఓడించగలవు, శీఘ్రంగా వాడిని పాతాలను త్రొక్కగలవు. నీకు విషయం, నీకు అద్భుతం దేవుడు చేయబోతుండగా ప్రార్థన చేద్దాం. వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో నింపబడిన రీతిలో పరిశుద్ధుడ, మహోన్నత, గొప్ప దేవ, ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారందరూ విశ్వాసంతో నింపయ్యా. వారందరూ కూడా శక్తిమంతులు అవ్వాలి, అపవాదిని ఎదిరించాలి, అపవాది అగ్ని బాణాలు వారు ఆర్పాలి, ప్రత్యేకంగా విశ్వాసం అనే డాలు వారు తొడుక్కుంటూ నీ నామానికి మహిమకరంగా వారు ముందుకు కొనసాగాలి. ఏ రీతిగా అపవాది అడుగుపెట్టినా, శారీరకంగా కుంగదీసినా, ఆర్థికంగా దెబ్బతీసినా, ఒకవేళ చదువు పరంగా, ఉద్యోగపరంగా ఎక్కడ వాడు త్రొక్కివేస్తూ ఉన్నా బిడ్డలు శక్తితో నింపబడాలి, విశ్వాసంతో లేవనెత్తబడాలి. వాడు ఎక్కడ అడుగుపెట్టినా దుష్టుడు త్రొక్కబడే విధంగా మీ బిడ్డలు నీ కొరకు లేవనెత్తబడే విధంగా వారిని నింపండి, ఆశీర్వదించండి, ప్రతి ద్వారం తెరవండి, అన్ని అనుకూలపరిచి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, మంచి కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.